సంఘ పెద్దలందరూ కూడా రావాలని చేసుకుంటున్నాం. క్రైస్తులో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాయింట్ సెక్రటరీ గారు జగన్ గారు స్తుతి ఘనత మహిమ ప్రభావములు అయ్యా మీకే కలుగును గాక. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రములు, సర్వోన్నతుడానికి స్తోత్రములు, అద్వితీయ దైవమా నీకు స్తోత్రములు. నిన్నాడు ఏకనిత్యుడైనవాడా నీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. స్తోత్రములైన 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 ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమనామాలైన ఈ ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు పరిష్కారం జీవిస్తున్నాం. ఇదిగో నీ దాసుడు నీకు గ్రామంలో ప్రేమించి గెలిచిన వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా. మీ నామం పేరిట ప్రభావితంగా ప్రతిష్ఠిస్తుండగా మీ ఘనమైన నామానికి ప్రతిమాత్మే జరిగించబోతుంటే నీకు స్తోత్రాలు. మీకు బలపరిచి భద్రపరిచి ఆదుకొని మీరు మాత్రమే పొందగలరు. యేసు నామమున అడిగిన పరమ తండ్రి ఆమేన్. అలాగే సాయం రాజుగా ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రాలు. మహాగరుడా మహోన్నతుడా స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా నీకు వందనాలు వందనాలు. రాజులకు రాజా ప్రభులకు ప్రభువా అత్యున్నత సింహాసనపై ఆసీనుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలు పరిశుద్ధ దైవమా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆనాడు నాయన సొలొమోను నాయన మందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో మహామహిమతో దిగి వచ్చిన దైవమా ఈ సన్నిధి దిగి వచ్చును గాక. మహిమ దిగి వచ్చును గాక. యెహోవా తేజో మహిమ మందిరాన్ని ఆవరించును గాక. దేవుని దైవికమైన శక్తి మహిమ కుమ్మరించబడును గాక. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ తేజస్సు దిగి వచ్చును గాక. ఈ అగ్ని దిగి వచ్చును గాక. ప్రభువా మీ యొక్క కృప కుమ్మరించబడును గాక. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. అయా ప్రభు యొక్క మందిర ప్రతిష్ఠ కార్యక్రమం అంతటిని ప్రభువా నామానికి మహిమకరంగా మీరు జరిగించి ఘనమైన రీతిలో మీరు జరిగించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. మన మధ్యలో వీరారెడ్డి పాస్టర్ గారు ఉన్నారు. చిన్న వాక్యం చదువుతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథం 100 కీర్తన చదువుతున్నాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహం చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని జీవించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన భూములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి పెద్దవాడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు విజయవాడ నుంచి మన మధ్య వచ్చిన దైవజనులు పీటర్ గారు ప్రార్థన చేసి రిపేర్ కట్ చేస్తారు. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, యేసు రక్తముతో నీ కృపాసనమును చేరాము నాయనా. ఈ పవిత్రమైన మధ్యాహ్న కాలం నీ దాసుని ఇస్సాకు గారిని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి తండ్రి వీరికి ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. కొన్ని సంవత్సరాలుగా నీ బిడ్డలు ఆశపడి ఈ కార్యములను జరిగించి ఉండగా ఈ రోజుకు మహిమకరమైన ప్రారంభాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సేవకులుగా మేము కీర్తిస్తున్నాం. ఈ స్థలంలో ప్రజలు రక్షణ పొందుదురుగాక. ఈ స్థలంలో ప్రజలు స్వస్థత పొందుదురుగాక. ఇది ఒక దేవుడు దర్శించే పేదలుగా దీవించండి నాయన. ప్రజలకు ఆరోగ్యం కలిగించే పెదస్తాగా ఆశీర్వదించండి నాయన. తండ్రి దైవ దర్శనం ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో వారి పిల్లల పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడును గాక.
విస్తరింపచేసిన ఆయన ఇంకా అనేక పరిచయలు స్థాపించడానికి కృప ఈ సంఘానికి, సంఘ పెద్దలకి, విశ్వాసులకి, సేవకులకి అనుగ్రహించమని మహిమ మీకు చెల్లిస్తూ ఈ మందిరమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమైన ప్రభువైన యేసు క్రీస్తు నామములో సకల ప్రజల రక్షణ కొరకు సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు సేవకులు ఇస్సాక్ గారిని ప్రేమించి ఈ వీరవపం అనే గ్రామంలో దేవుడిచ్చిన ఈ పరిచర్య పేరు యేసుక్రీస్తు మహిమ ప్రార్థనా మందిరాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. మహిమ దిగి వచ్చింది కాక నా స్తుతి